హలో అండి, వెల్కమ్స్ టు వాణీస్ వరల్డ్. నేను పూర్ణ కుడాలు చేయాలని చెప్పేసి ఒక గ్లాసు శనగబాళ్ళు తీసుకున్నానండి. వీటిని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత 2 విజిల్స్ ఇస్తే సరిపోతుందండి. మెత్తగా కాకుండా ఇలాగ పలుగ్గా ఉడికిచ్చేసిన తర్వాత దాంట్లోకైతే బెల్లం కలిపేసి ఒక 2 నిమిషాలు అలా ఉడికిచ్చేసి ఇలాచీని అయితే కలుపుతున్నానండి. ఇక దీన్ని అంతటినీ గ్రైండర్లో గ్రైండ్ చేస్తే పూర్ణం తయారవుతుందండి. తర్వాత వచ్చేసి పూరీలు తిక్కుకోవడం కోసం ఇద్దండి మైదా పిండి కొద్దిగా తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా తడిపి పక్కన పెట్టేసుకున్నాను. గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్న పూర్ణాన్ని పూరీలాగా ఇలాగ ఒత్తేసుకున్న తర్వాత పూర్ణాన్ని అందులోకి స్టఫ్ చేయడమే. మాకు ఈ తాడిపత్రి సైడు వీటిని పూర్ణ కుడాలనే అంటారండి. పూరీ పిండిలోకి ఈ విధంగా స్టఫ్ చేసిన తర్వాత కర్జికాయలు ఎలా ఒత్తుతామో అలా ఒత్తేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అయితే కాగనిచ్చానండి. ఈ విధంగా అయితే వేస్తున్నాను. ఈ స్వీట్ తయారు చేయడం మీకు నచ్చిందా? నచ్చినంటే నా ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.